వేదిక మీద ఆశలైన పెద్దలు, మంత్రివర్యులు, పిఎస్సి చైర్మన్ శ్రీ మనోహర్ గారికి, మరో మంత్రి శ్రీ దుర్గేష్ గారికి, శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ గారు, వంశీ గారు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఉదయభాను గారికి, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందు ఆశలైన నగర పురప్రములకు, జనసేన పార్టీ రాజకీయ నేతలకు, కార్యకర్తలకు, వీర మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో కాలంగా ఇటువంటి సమావేశం గురించి మన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన తర్వాత ఈ 2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంలో మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారి కృషితో పాటు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అభివృద్ధి సంక్షేమమే మన ప్రధాన ఎజెండాగా విజయవాడలో శాంతి భద్రతలు పరడ వెళ్ళే విధంగా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే మనం ఈ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా మనం ఎలాగ తీసుకెళ్తామో మనం ప్రజలకు వివరించి భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించి వాళ్ళ మన్నలు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించి ప్రజల దగ్గరికి వెళ్తే తప్పకుండా విజయం వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఆ మార్గంలో మీరందరూ పయనించాలని, వచ్చే ఎన్నికల్లో కూటమి జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.